మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు RTV బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, MBA ఫైనాన్స్ అండ్ ఆల్సో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఆయనతో మాట్లాడదాం రండి. నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఎస్ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బిజినెస్ అనగానే మ్యూచువల్ ఫండ్స్ ఎవ్రీవేర్ మనం ఇది వింటాము. అండ్ ఆల్సో యంగ్స్టర్స్కి కావచ్చు, దోస్ హూ ఆర్ వర్కింగ్ స్టార్ట్ సేవింగ్. అండ్ సేవింగ్ విషయానికి వస్తే బ్లైండ్లీ పీపుల్ సే మ్యూచువల్ ఫండ్స్. అసలు వై పీపుల్ బ్లైండ్లీ చూస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలు తెలుసుకోవాలని. యా, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సోర్స్ అంటే వన్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దీస్ ఆర్ అ గుడ్ అంటే లైక్ మార్కెట్లో కానీ పెట్టడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ప్రతి ఒక్కరికి రెండు మెథడ్స్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్గా చేయడం, అంటే యూ డూ ద రీసెర్చ్, అది బాండ్స్లోనే కావచ్చు, ఈక్విటీలో కావచ్చు, అన్నీ నువ్వే మంచి చెడులు అన్నీ తెలుసుకుని కంపెనీ బాగుందా, అంటే మొత్తం నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒకే దగ్గర పెట్టాలా, మల్టిపుల్ కంపెనీస్లో పెట్టాలా, ఎన్ని రోజులు పెట్టాలి, ఎప్పుడు తీసేయాలనేది నీ రీసెర్చ్. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎవరికంటే టైం ఉండింది, నాలెడ్జ్ ఉంది, నేర్చుకోవడానికి నీకు యూనో అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కేపబిలిటీ ఉంటే అవే. బట్ వెరాజ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి దే ఆర్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు మీ బిజినెస్ కానీ మీ జాబ్ కానీ చేస్తూ ఉండండి, మీ మనీని ఇంకొకరికి ఇచ్చి ఎక్స్పర్ట్కి ఇచ్చేసి ఫండ్ మేనేజర్ విల్ మేనేజ్ యువర్ మనీ. సో దట్ ఈస్ వాట్ మ్యూచువల్ ఫండ్ ఈజ్. ఇట్స్ ఎ టూల్, ఒక ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేయడం అనమాట. సో నీలాగా నువ్వు ఒక్కడివే కాదు ఇన్వెస్టర్ ఒక స్కీమ్లో, బట్ లక్షల మంది ఉంటారు. సో లక్షల మంది మనీని పూల్ చేసి దట్ ఫండ్ మేనేజింగ్ టీమ్ ఆఫ్ అనలిస్ట్ బేస్డ్ కొన్ని ఫండ్స్కి 20,000 కోట్లు 30,000 కోట్ల ఒక స్కీమ్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్క మనిషి చేయలేడు కాబట్టి ఒక హోల్ టీమ్ ఉంటుంది. సో హోల్ టీమ్ ప్రొఫెషనల్లీ మేనేజెస్ ఆర్ మనీ అనమాట. అప్పుడు ఏమవుద్దంటే దెర్ ఈస్ హయ్యర్ ప్రాబబిలిటీ దట్ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ వెన్ కంపేర్ టు యువర్స్. బికాజ్ మనము చేయగలిగే అమౌంట్ లిమిటెడ్. లెట్స్ ఒక 1 లక్ష కావచ్చు, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు. ప్లస్ మనము ఆ 20 లక్షలతో ఎన్ని దగ్గరలో పెట్టగలము, ఎన్ని స్టాక్స్ ఫాలో చేయగలము, ఆర్ ఎన్ని ఏరియాస్ ఫాలో చేయడం అనేది కష్టం. వేరేజ్ ఇక్కడ బికాజ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది కాబట్టి, సో దే మేనేజ్ అదర్స్ మనీ, అంటే ఫిడ్యూషరీగా మేనేజ్ చేస్తారు. సో అంటే వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు అంటే చాలా కేర్ఫుల్గా, బికాజ్ దే ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ హైలీ రెగ్యులేటెడ్ అనమాట. ఇట్స్ నాట్ ఎనీబడి కెన్ జస్ట్ కమ్ వచ్చి స్టార్ట్ చేయలేరు. దేర్ ఆర్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ అండ్ ఇట్ ఈస్ మానిటర్డ్ బై సెబీ. సెబీ మానిటర్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్స్ అండ్ ఆల్సో మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. సో మన క్యాపిటల్, మన మనీ ఎక్కడుంది అనేది ఎవ్రీడే డిస్క్లోజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద డే, ఎవ్రీ మార్కెట్ డే ఆ స్కీమ్ వాల్యూ ఎంత పెరిగిందా లేదా అని రాత్రి 8-9 గంటల వరకు అప్డేట్ అయిపోతుంది. సో అంత ట్రాన్స్పరెంట్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఏంటంటే ఇన్వెస్ట్ చేయడం కూడా ఈజీ, రిడెంప్షన్ కూడా ఈజీ, అండ్ నీ వాల్యూ ట్రాక్ చేయడం కూడా. దే ఆర్ మెనీ వేస్. చాలా యాప్స్ ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో యూ కెన్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ యూ కెన్ ఆల్సో రియల్ టైం కాకపోయినా ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ లాగిన్ యూ కెన్ సీ వెదర్ మీరు పెట్టిన డబ్బులు పెరిగాయా లేదా, పెరిగితే ఎంత పెరిగాయి ఆర్ తగ్గాయా. సో ఎవ్రీథింగ్ యూ కెన్ ట్రాక్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ నీ పోర్ట్ఫోలియో. ఎన్ని సంవత్సరాలది ఉన్నా సరే, ఎన్ని డిఫరెంట్ స్కీమ్స్లో పెట్టినా సరే, ప్రతి చోట వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్. ఎప్పటికప్పుడు మీ హ్యాండ్లో, ఈవెన్ తింటూ కూడా, డిన్నర్ చేస్తూ కూడా యూ కెన్ ట్రాక్ యువర్